కాసేపు వర్షం పడితే వరదలు వచ్చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఏంటి ఇంకా? అందుకోసం ప్రభుత్వాన్ని పెట్టుకున్నాం, ఉమ్మడి సేవలు అందించడం కోసం. ఆ సేవలు ఇవ్వటం కోసం ఆ మేరకు ఉద్యోగులు కావాలి ప్రభుత్వంలో. వాళ్ళు 3% ఉంటారు, మొత్తం పనిచేసే వాళ్ళు 3% ఉంటారు. ఆ మాట చెప్పట్లే మనం. ప్రభుత్వం అంటే ఉద్యోగాలు ఇచ్చేస్తుంది అంటే ఒక ఉదాహరణ చెప్తాను. కాబట్టి ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నామో దాని గురించి చర్చ లేనటువంటి ఒక కుహనా రాజకీయం నడుస్తుంది దేశంలో. ఆ ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కానటువంటి రాజకీయం నడుస్తుంది దేశంలో. చేయాల్సిన పని తప్ప మిగతా అన్నింటిలో జోక్యం చేసుకునే రాజకీయం నడుస్తుంది ప్రభుత్వం. ఇవాళంతా ఒక పూర్వకాలం రాచరికంలాగా నేను పదవులను కాబట్టి అంతా నా ఇష్టం, ఈ సామ్రాజ్యం అంతే తప్ప ఈ ప్రజలందరికీ వాళ్ళ డబ్బుతో వాళ్ళు ఇచ్చిన బాధ్యతతో ఉమ్మడి సేవలు అందిస్తానన్నది మాత్రం మర్చిపోయాను. దాని నుంచి రకరకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అంచేత పరిష్కారాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఈ రకంగా మనం ప్రజల్ని మోసం చేసి తాత్కాలికమైన చిట్కాలు చెప్పి సంపద సృష్టి ప్రజల కష్టం నుంచి కాకుండా వస్తువులు సేవలు ఉత్పత్తి నుంచి కాకుండా ఎక్కడి నుంచి వస్తున్న భ్రమ కల్పిస్తే, మీ అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయని భ్రమ కల్పిస్తే సమాజం చాలా కల్లోలంలో పడుతుంది, చాలా ప్రమాదంలో పడుతుంది. సార్, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సెపరేషన్ అయిన తర్వాత రాజధాని అనే అంశం అన్నది చాలా కీలకం. సో రాజధాని అన్నది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఒకటి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వేరే నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ అమరావతి అంటున్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇన్వెస్టర్ని నేను తీసుకురాగలను, తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ 5 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ భూతాన్ని చూసి భయపడుతున్నారు, మళ్ళీ ఏ నిర్ణయం తీసుకుంటారేమో ఒకవేళ చేంజింగ్ వస్తాయని. సో ఏం మెసేజ్ సార్ అది? అందుకే ప్రభుత్వాలు శాశ్వతమైనవి. ప్రభుత్వాలకు నాయకత్వం ఇచ్చేటువంటి పార్టీ మారుతూ ఉంటుంది ప్రజల తీర్పుని బట్టి. అంతేగాని ఏదో ప్రతి ఎన్నిక ఒక విప్లవం అనుకుని ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కడు రాజును చక్రవర్తిని అనుకుంటే వ్యవస్థ అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు వాళ్ళ అది పోయింది. ఆంధ్రప్రదేశ్లో ఒక తొగ్గులకల్లాగా ప్రవర్తన జరిగింది. ఇప్పటిదాకా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎన్నిసార్లు ప్రభుత్వాలు మారినా కూడా మౌలికమైన నిర్ణయాలు శాశ్వతంగా నిరంతరం కొనసాగిస్తారు. అంతేగాని గుడ్డెద్దు చేలోబడ్డట్టుగా ప్రతిరోజు మళ్ళీ మొదలెట్టారు. తొగ్గులకలాగా రాజధాని ఒకసారి నిర్ణయం చేశాక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేయాల, రాష్ట్ర శాసనసభ నిర్ణయం చేసింది. అదేమీ అడ్డగోలుగా అందరికీ దూరంగా ఉన్నట్టుగా ఒక 1 కిలోమీటర్ దూరంలో పెట్టాల, రాష్ట్రం మధ్యలో పెట్టారు. మీరు ఇక్కడ అనొచ్చు, వాళ్ళు ఇక్కడ అనొచ్చు, కానీ మొత్తం మీద